నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్టి పటాస్ ని షురు చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూసేద్దాం బారి. సంక్రాంతి శోభతోని ఎలిగిపోతున్నాయి ఊర్లు. రాజ్భవన్ లో పొంగలి వండింది గవర్నర్ మేడం. చంద్రాలు సారింటికి పోయింది షర్మిలక్క. కొడుకు లగ్గానికి రావాలని ఇచ్చింది పత్రిక. తెగేదాకా గుంజటట్టున్నారు పంచాది. జోరుగా నడుస్తున్నది అంగన్వాడి కిరికిరి. పట్నంలో జోరుగా పిలాయించిర్రు పతంగులు. పొలగాండ్ల మీద ఓ కన్నెయ్యిర్రు అయ్యవలో. నాలుగేండ్లకు సొంతూరు పోయిండు ఎంపీ రఘురామ. ఫ్యాన్ పార్టీకి చేస్తాడట ఇక రాజీనామా. పోయిన పానాన్ని తీసుకొచ్చింది గుంతల రోడ్డు. చచ్చిపోయిన ముసలోడు మళ్ళా బతికిండు. మా పెద్దమ్మ పిల్లలు చిన్నమ్మ కొడుకులు అందరు వచ్చిర్రట ఇంటికి. నువ్వెప్పుడొస్తావే పిల్ల ఇంటికి అని ఫోన్ చేసిర్రు మా వాళ్ళు. ఈసారి ముందే షురువైంది మా ఊర్లో పండుగ సంబరం. వాకిలంతా అలికి ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి అక్క చెల్లెళ్ళమంతా కలిసి మస్తు ఆటలు ఆడతాం. నాకైతే ఎప్పుడెప్పుడు బస్సు ఎక్కి ఊరికి పోవాలా అన్నట్టే ఉన్నది. అన్నట్టు ఒక్కసారి ఊర్లలో పండుగ మురిపం ఎట్లెట్లా సాగుతున్నదో చూద్దాం పార్రి. అన్నిటికంటే ముందుగా రాజ్భవన్ కు పోదాం పార్రే. గవర్నర్ తమిళిసాయి మేడం తన చేతులతోని స్వయంగా పరమాన్నం వండింది. కట్టెల పొయ్యి మీద కుండబెట్టి ఎసరు మలిసి పొంగి పొర్లేదాకా అక్కడనే నిలబడి ఆ టెంక ఇస్తార్ల దేవునికి నైవేద్యం పెట్టింది. దేవునికి హారతులు ఇచ్చింది. రాజ్భవన్ లో పనిచేసే ఉద్యోగులందరికీ బహుమతులు పంచిపెట్టింది. అంతేకాదు స్వచ్ఛమైన బెల్లం స్వచ్ఛమైన నెయ్యేసి మేడం స్వయంగా వండిన పొంగల్ని అందరూ రుచి చూసిర్రు. ఏటా రాజ్భవన్ లో మేడం గిట్లే మస్తు సంబరంగా చేస్తుంటది సంక్రాంతి వేడుకలు. ఇక ఇదంతా గిట్లుంటే ఏపీలో అప్పుడే షురువైన పండుగ సంబరాలు. పల్లెలకు పండుగ కలొచ్చింది. భోగి మంటలు అక్క చెల్లెల ఆట పాటలు తీరొక్క వంటలు. సంక్రాంతి సంబరం అంటే చిన్నగా లేదు పొర్రి. ఇక సంక్రాంతి వచ్చిందంటే సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు సార్ చేసే సంబరాలు అట్లిట్లుండవు. ఈసారి కూడా సార్ సంక్రాంతి ధూమ్ధాం గట్టిగా నడిచింది. ఇంకో దిక్కు పండుగకు పబ్లిక్ అంతా ఊర్లకు లైన్లు కట్టిర్రు. బస్ స్టాండ్లన్నీ కిక్కిర్చినాయి. బస్సులన్నీ సందు లేకుండా నిండుతున్నాయి. స్పెషల్ బస్సులు సార్లకొస్తున్నాయి. పొట్టు పొట్టు జాతర తిరగనే నడుస్తున్నది రష్. హైవే రోడ్ల మీద ఉండే టోల్ గేట్ల కాడనైతే బండ్లు లైన్లు కట్టినాయి. తెలంగాణకెళ్లి ఏపీ పోయేటోళ్లు కార్లు కట్టుకొని బయలుదేరిర్రు. పట్నం రోడ్ల తిరగనే హైవే రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు అంత చూస్తుంటే ఎప్పటికంటే ఈసారి సంక్రాంతి పండుగకు ఊర్లన్నీ ఇగింత ఎక్కువనే వెలిగిపోయేటట్టు ఉన్నాయి. అందున ఎలచల్ల టైం ఆయే. లీడర్ సాబులు పతారా వెంచుకునేందుకు పండుగ పూటల్లా పబ్లిక్ ను గట్టిగా అరుచుకునేటట్టు ఉన్నారు. అందుకే ఈసారి ఎలచల్ల సంక్రాంతి వచ్చిందనుకుంటుర్రట చాలా మంది. ఉత్తప్పుడు ఎన్ని పంచాదులున్నా ఎన్ని లొల్లులున్నా గవన్నీ ఇడిచిపెట్టాలి. ఇంట్లో శుభకార్యం అన్నాక అందరినీ పిలుచుకోవాలి. అందరితోని కలిసి సంతోషంగా చేసుకోవాలి. పంతానికి అసలే పోవద్దు. అందుకే కావచ్చు షర్మిలక్క వాళ్ళు వీళ్ళు అనుకుంటా అందరినీ కొడుకులగ్గానికి పిలుస్తున్నది. పడరాని లీడర్లు పడరాని పార్టీలు గవన్నీ ఏం పట్టించుకుంటలేదు అక్క. ఇగో చూడుర్రి చంద్రాల సార్ ఇంటికి కూడా పోయింది. రాజారెడ్డి లగ్గానికి రావాలి అని పిలిచిందట. ఏ ఇంటి పాట ఆ ఇంట్లోనే వాడాలి. ఎక్కడ ముచ్చట్లు అక్కడనే మాట్లాడాలి అని అంటుంటారు పెద్ద మనుషులు. అట్లేగా రాజకీయం వేరే బయట ముచ్చట్లు వేరే అని అంటుంది షర్మిలక్క. అందుకే అన్నకు పడరాని పార్టీ అయినా అన్నకు పడరాని లీడర్ అయినా కొడుకు రాజారెడ్డి లగ్గానికి చంద్రాల సార్ విలువనీకే స్వయంగా తానే ఇంటికి పోయింది. అగ చూడర్రి సైకిల్ పార్టీ రంగు పసుపచ్చ రంగు షీరే పసుపచ్చ రంగు పూల చెండు అంత పసుపు రంగులనే మునిగిపోయింది అక్క. ఇక చంద్రాల సార్ షర్మిలక్క ఇద్దరు ఇంటి ముచ్చట్లు మాట్లాడుకున్నారట. నవ్వుకుంటా మాట్లాడుకున్నారు. ఏమేం ముచ్చట్లు నడిచినాయో బయటకు వచ్చినాక షర్మిలక్కనే చెప్పుకొచ్చింది. వైఎస్ రాజారెడ్డి గారి పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్నాం రాజకీయ నాయకుల్ని. అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు. మాకు గుర్తు చేశారు. చాలాసేపు మాట్లాడాం. చాలా సంతోషం అనిపించింది.
వచ్చి ఆశీర్వదిస్తామని మాటిచ్చారు. అప్పట్లో వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆయన వెనకటి శుద్ధులన్నీ యాదకి చేసుకున్నారట. తండ్రి గురించి పాత ముచ్చట్లన్నీ చెప్పేటాళ్లకు మస్తు సంబరపడ్డది అక్క. ఇక అన్నకు పడరాని పార్టీ అధ్యక్షుడిని కాల్చుడైంది. గా నడమ కేక్ కూడా పంపింది. ఆయనతో సైకిల్ పార్టీ వాళ్ళతో కలిసి అన్న మీదకే పోరాటానికి పోతుందా ఎట్లా అని అనుకుంటుర్రట చాలా మంది. ఇక అసొంటోళ్లకు అక్క ఏమని చెప్పిందో చూడుర్రి. ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు, ఇక్కడ కేటీఆర్ గారికి, కవిత గారికి, హరీష్ రావు గారికి, ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపడం జరిగింది. యాక్చువల్లీ ద బ్యాక్గ్రౌండ్ ఇస్ రాజకీయాలు అన్నది జీవితాలు కాదు, రాజకీయం అన్నది మా ప్రొఫెషన్. మేము ప్రజల కోసం చేస్తున్న ఒక సర్వీస్. ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం. రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది, అనాల్సి వస్తుంది. అలాంటి బిటర్నెస్ ని ఓవర్కమ్ చేయడానికి పర్సనల్ లెవెల్లో కూడా ఒక పండగ వస్తేనో ఏదైనా పెళ్లి వస్తేనో వాళ్ళకు ఒక కేక్ పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్ పర్సనల్ గా బిటర్నెస్ ఉండకూడదు, అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పని చేయాలి అన్నది కాన్సెప్ట్. కాదన్నట్టు రాజకీయం అన్నాక మస్తు అనుకుంటాం, తిట్టుకుంటాం, పార్టీలు వేరే జీవితం వేరే అన్నట్టు మాట్లాడింది షర్మిలక్క. రాజకీయంగా తిట్టుకున్నంత మాత్రాన బయట కూడా తిట్టుకోవాలని ఏం లేదు కదా అన్నట్టు చెప్పుకొచ్చింది. ఏమైనా షర్మిలక్క మంచి పనే చేసింది అని అనుకుంటుర్రట చాలా మంది. ఉన్నదానికి లేని దానికి ఊకే కయ్యం పెట్టుకోకుండా లీడర్లంతా గిట్ల పండుగలకు పబ్బాలకు ఒకరినొకరు పిలుచుకొని కలిసి మెలిసి చేసుకుంటే మంచిగుంటది కదా అని అనుకుంటుర్రు పబ్లిక్. ఏమైనా షర్మిలక్క అంటే షర్మిలక్కనే పోర్రి అని అనుకుంటుర్రు ఇప్పుడు అందరూ. చెప్పిన కాడికి చెప్పినాం, చేసే కాడికి చేసినాం, ఇక వాళ్ళ ఇష్టం అని అంటుర్రు సర్కారు వాళ్ళు. అంతన్నారు ఇంతన్నారు, అసలు సంగతి చెప్తలేరు అన్నట్టు కోపానికి వస్తుర్రు అంగన్వాడీ టీచర్లు. అట్లా ఇట్లా 30 రోజులు గడిచింది, ఆయన పంచాది ఒడుస్తలేదు, తెగేదాకా పోనిస్తుర్రు అని సర్కారు వాళ్ళు అంటుంటే తెగితే తెగని ఏమైతుంది గాని అన్నట్టు మాట్లాడుతుర్రు అంగన్వాడీ టీచర్లు. పంచాది తెగుతలేదు అని అనుకుంటున్నాం గాని ఆఖరికి తెగేదాకా పోయేటట్టే ఉన్నది. అట్లిట్లా మున్సిపాలిటీ కార్మికుల లొల్లి జల్దిగానే ఒడిచింది గాని అంగన్వాడీ టీచర్ల కిరికిరి మాత్రం సమరస్యం అయితలేదు. ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టి బుద్గరించిన అక్క చెల్లెళ్ళు అస్సలు వెనకకు తగ్గుతలేరు. అన్ని ఇస్తాం గాని జీతాలు మాత్రం వెనక సిరికి పెంచుతాం అనేటాళ్లకు అంగన్వాడీ టీచర్లు మాట ఇంటలేరు. ఎలక్షన్లు అయినాక చూస్తామని సర్కారు వాళ్ళు అంటుంటే అప్పటిదప్పుడే ఇప్పటిదిప్పుడే అని అంటుర్రు అంగన్వాడీలు. ఆఖరికి ఎస్మా పెట్టి నోటీసులు ఇచ్చి కొలువులకెళ్లి తీసేస్తామని బుగులు పుట్టించిన సమ్మె ఆపేదే లేదంటుర్రు. ఇగో నర్సాపురం అంబేద్కర్ సెంటర్ లో భోగి మంటలేసి అందులో ఎస్మా జీవో పేపర్ లేచి కాల్చేసిర్రు. అటు కడప జిల్లాలో కూడా లొల్లి గట్టినే నడిచింది. ఫ్యాన్ పార్టీలకు ఓట్లేసి తప్పు చేసినాం అన్నట్టు అంగన్వాడీ అక్క చెల్లెళ్ళంతా మోకాళ్ళ మీద కూర్చొని చెంపలు వాయించుకుర్రు. జగనన్న నీకు ఓటేసి తప్పు చేశావు, ఓ జగనన్న నీకు ఓటేసి తప్పు చేశావు, ఓ జగనన్న నీకు ఓటేసి తప్పు చేశావు. ఇక అంగన్వాడీ టీచర్లు ఎంత పంతం పట్టిర్రు, అటు సర్కారు వాళ్ళు కూడా గట్టిగా పంతం పట్టిర్రు. నోటీసులలో చెప్పినట్టు 10 దినాలల్లా గిట్లా డ్యూటీకి ఎక్కకపోతే ఉద్యోగాలు పోయినట్టే అని అంటుర్రు. సమ్మె చేస్తే గిట్లా ఇప్పటిదాకా చేస్తామన్నయ్యి ఇస్తామన్నయ్యి కూడా ఇయ్యం అన్నట్టు మాట్లాడుతుర్రు. అటు చూస్తేనేమో కమ్సే కమ్ 20,000 అన్న చేయలే జీతం అని అడుగుతుర్రు అంగన్వాడీ టీచర్లు. ఎవ్వళ్ళకెవ్వళ్ళు తగ్గుతలేరు. చెప్పిన టైం కల్లా డ్యూటీకి రాకపోతే వేరోళ్లను చూసుకుంటాం అన్నట్టు చెప్తుర్రు సర్కారు వాళ్ళు. మరి ఇక ఏమైతుందో ఏమో గాని పోతనే ఉన్నది, ఎక్కడా కొసెల్తలేదు. ఇప్పుడంటే టైం దొరుకుతలేదు గాని చిన్నప్పుడు పతంగులు భలే ఎగిరేస్తుండే. నేనైతే మా అన్నలతోని పోటీ పడి ఎగిరేసేదాన్ని. బడికి ఎగనామం పెట్టి పాడుపడ్డ గోడలెక్కి పతంగులు పిలాయించేటోళ్ళం. మంచిగా కన్నాలేసి పొడుగుత తోక పెట్టి ఎగిరేస్తే మోగుల మీద పక్షులతోని పోటీ పడేది పతంగి. మా వాడకు పక్క వాడకు పతంగుల పోటీ తగ్గఫరైతుండే. ఎక్కువ పతంగులు ఎవరు తెంపితే వాళ్ళు మునగాలన్నట్టు. ఎక్కువగా ఈ సంక్రాంతి యాళ్ళనే పతంగులు ఎగిరేసేటోళ్ళం. మరి ఇక ఈసారి పతంగుల పండుగ ఎట్లా నడిచిందో ఒకసారి చూద్దాం పారే. అగ్గ సల్వ కళ్ళద్దాలు పెట్టుకొని మాజీ మంత్రి హరీష్ రావు సార్ సంబరంగా పతంగి పిలాయించిండు. సార్ కు చిన్నప్పటి ముచ్చట్లన్నీ ఆదుకొచ్చినట్టున్నాయి. అగజుడు ఏమన్నాడు. పతంగులు ఎగిరేయడం అనేది అందరూ కూడా నేర్చుకోవాలి. పిల్లలు, ఈ తరం పిల్లలు కూడా ఎంతసేపు ఆ పబ్జీ గేమ్లు, సెల్ ఫోన్లు, సోషల్ మీడియాలు, ల్యాప్టాప్లకు, ఐప్యాడ్లకు, ఫోన్లకు పరిమితం కావద్దు. ఎండలోకి రావాలి, ఇలాంటి గేమ్స్ లో పాల్గొనాలి. సూర్యరశ్మి వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ శరీరం మీద ప్రసరించడం ద్వారా కళ్ళకు ఆనందం, శరీరానికి ఆరోగ్యం.
ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది. ఇక సార్ కూడా అందరి పొలగాళ్ల తీరుగానే చిన్నప్పుడు పతంగులు ఎగిరేసేదట. ఇంకో దిక్కు పట్టణంలో ఉన్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లా పతంగుల పండుగ జోరుగా నడిచింది. సర్కారు వాళ్ళు గట్టిగానే ఏర్పాట్లు చేసిర్రు. ఎక్కడెక్కడికెళ్ళో పతంగులు ఎగిరేయనీకే వచ్చిర్రట జనాలు. పెద్ద పెద్ద పతంగులు, తీరు పతంగులు గాల్ల ఎగిరినాయి. చాలా మంది పట్నం పబ్లిక్ కు పిల్ల జల్లాతోని కలిసి వచ్చి పతంగులు ఎగిరేసి సంబరపడ్డారు. పొల్లగాళ్లకు పతంగి ఎగిరేసుడు ఎట్లనో నేర్పించిర్రు. ఇక జర్రంత మంది ఇండ్ల మీదకెక్కి కాంచ్ పేంచ్ అనుకుంటా మస్తు పోటీలు పడుతుంటారు. గా పోటీలలో పడి పరిశాన్ చేసుకుంటారు. అందుకే ఎప్పట్లాగానే ఈసారి కూడా మస్తు రూల్స్ పెట్టిర్రు ఆఫీసర్లు. పతంగుల సంబరంలో పడి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు, వేరే జీవుల ప్రాణాలు తీయొద్దు కదా. అందుకే నైలాన్ మాంజాలు, సీసం పూత పూసిన చైనా మాంజాలతోని పతంగులు ఎగిరేయొద్దని రూల్స్ పెట్టిర్రు. రూల్స్ పాటించిన వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటారట. ఇప్పటికే పతంగులు అమ్మే షాప్లలో చెక్కింగ్లు చేసి చైనా మాంజాలను సీజ్ చేసిర్రట. ఆయన కూడా చాలా షాప్లలో చైనా మాంజా దొంగతనంగా అమ్ముతున్నారు. ఇక అన్నిటికీ మించి పొల్లగాళ్లు పతంగులు ఎగిరేసేటప్పుడు మస్తు పైలంగా ఉండాలి. ఇగో పట్నంలో ఉన్న అత్తాపూర్ లా 11 ఏళ్ల పొల్లగాడు పతంగులు ఎగిరేయనీక పోయి కరెంటు షాట్ కొట్టి కన్ను మూసిండు. అయ్యవ్వలు ఎంత ఏడ్చినా పొల్లగాని ప్రాణం తిరిగి వస్తుందా? అందుకే పొల్లగాళ్లు పతంగులు ఎగిరేసేటప్పుడు తల్లిదండ్రులు జర్ర ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండుర్రి. వెనకట లీడర్ సాబులంటే తెల్ల బట్టలు వేసుకొని కార్లను జీప్లను తిరుక్కుంటా పబ్లిక్ కు టాటా చెప్పుకుంటా పోయేది. పండుగకో పబ్బానికో వచ్చి 4 మిఠాయిలు 3 ముచ్చట్లు చెప్పి మురిపిచ్చిపోయేది. కానీ ఇప్పుడు రాజకీయం మారింది, పబ్లిక్ మారిర్రు, అందుకే లీడర్లు కూడా మారిండ్రు. అందులో నిన్న మంచిగా చదువుకున్నోళ్ళు డాక్టర్లు కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అవుతుర్రు అన్నట్టు. డాక్టర్ అంటే యాదికొచ్చింది. ఇక గి ముచ్చటి చూడుర్రా సార్. డాక్టర్లు ఖుషీగా నవ్వుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటా వస్తున్నారంటే ఆపరేషన్ సక్సెస్ అయినట్టున్నది. అవుగాని లీడర్ సాబులు ఊర్ల పోటీ తిరుగుతుంటారు అని ఏవో ముచ్చట్లు చెప్పి గిట్ల దవాఖాన్ల డాక్టర్లను చూపిస్తున్నారు ఏంది అనుకోకుర్రి. బాగా పరీక్ష పట్టి చూడర్రి. గా 2 డాక్టర్లల్లా ఒక ఆయన లీడర్ సాబే. కూనం పట్టిర్రా. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సారు డాక్టర్ చదువుకొని ఎమ్మెల్యే అయ్యిండు. ఆపరేషన్లు చేసిన చేతులతోని ఇప్పుడు సేవలు చేస్తున్నాడు. ఇక అట్లనే అచ్చంపేట సర్కారు దవాఖాన్ల సారు గర్భిణి మహిళకు పురుడు పోసిండు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. సర్కారు దవాఖాన్ల మీద చెయ్యి పార్టీల సర్కారు మీద నమ్మకం కలిగించేందుకే గిట్ల సారు మళ్ళా డాక్టర్ అవతారం ఎత్తిండాట. 1998లో సారు డాక్టర్ చదువు పూర్తి చేసిండాట. ఎన్నో ఆపరేషన్లు చేసిండాట. ఇప్పటికైనా సరే సర్కారు దవాఖాన్ల పేషెంట్లు ఎక్కువ ఉంటే వచ్చి ఆపరేషన్లు చేస్తా, శాతనైన కాడికి పబ్లిక్ కు సేవ చేస్తా అన్నట్టు మాట్లాడిండు. ఇక ఆపరేషన్ అయినాక తానే స్వయంగా సంటి బిడ్డను బయటికి ఎత్తుకొచ్చిండు సారు. అయినోళ్ళ చేతిలో పెట్టిండు. ఎమ్మెల్యే సార్ అంటే రిబ్బన్లు కత్తిరిచ్చుడు, శంకుబండలకు పరదలు గుంజుడు గసోంటి కార్యాలే చేస్తారు అనుకున్నాం గాని చదువుకున్నోళ్ళు లీడర్లు అయితే, అందులో డాక్టర్లు లీడర్లు అయితే ఇగో గిట్ల కాన్పులు కూడా చేస్తారు. ఏమైనా ఎమ్మెల్యే సారును తారీఫ్ చేయాల్సిందే అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఎంత ఢిల్లీలో మీటింగ్లకు హాజరైనా ఎంపీ సార్ అంటే అప్పుడప్పుడైనా నియోజకవర్గంలో తిరగాలి. ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ ఆపతి సాపతి అరుసుకోవాలి. ఎంపీ నిధులతోని అవ్వోటి ఇవ్వోటి పనులు చేపియాలి. ఏం చేసినా చేయకపోయినా జనానికి ముఖమన్నా చూపియాలి. కానీ ఈ ఎంపీ సార్ మాత్రం 4 ఏళ్ల తర్వాత నియోజకవర్గంలో కడుగు పెట్టిండు. అప్పుడెప్పుడో ఎంపీ ఎలక్షన్లు అయినాక పోయిండంటే మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల ముంగట వచ్చిండు. అటు పోయి ఇటు పోయి రావాలనా వద్దా అనుకుంటా లేక పండుగకు సొంతూరు వచ్చిండు ఎంపీ రఘురామకృష్ణరాజు సార్. అగ చూడర్రే, ఎంపీ సార్ వస్తున్నాడని ఫ్లెక్సీలు కట్టిర్రు, పోస్టర్లు వేసిండ్రు, సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళు కలిసి ర్యాలీ తీసిండ్రు, బండి ఎక్కిచ్చి పెద్ద దండేసిండ్రు. అబ్బో చిన్న సంబరం కాదు పోయినరి. పండుగకు కొత్త అల్లుడు గిటి ఇంటికి వస్తే అత్తగారు వాళ్ళు ఎట్టయితే పండుగ చేస్తారో అట్లా చేసిర్రు. సారు నరసాపురంకి వెళ్ళి ఎంపీగా గెలిచిండనే గాని 4 ఏళ్ల సంది ఢిల్లీలోనే ఉన్నాడు. ఆఖరికి నాయనమ్మ జీవిడిస్తే ఆఖరి చూపు చూడడానికి కూడా రాలేదట. కేసులకు భయపడి పోలీసోళ్ళు ఎక్కడ అరెస్టు చేస్తారోనని బుగులు పట్టి సారు 4 ఏళ్ల సంది ఏపీకి ముఖం చూపించలేదు. ఇక ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ముందు పండుగ యాలల్లా అది కూడా కోర్టు పర్మిషన్లు తీసుకొని ఏపీలో అడుగు పెట్టిండు. ఫ్యాన్ పార్టీ తరఫుకెళ్లి ఎంపీగా గెలిచిండు గాని సారు సైకిల్ పార్టీ వాళ్ళను గిలాస పార్టీ వాళ్ళను పోగొడుతుంటాడు. అందుకే 4 ఏళ్లు ఏపీకి దూరం అయిండు. ఇప్పుడు కూడా సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళే సారుకు చుట్టాలన్నట్టు మాట్లాడిండు. ఫ్యాన్ పార్టీకి రాజీనామా పెట్టి తాడో
గెలుపేడో తెలుసుకుంటాడట ఈసారి. జనసేన, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ చెయ్యి కలిపిన రోజే మన కోస్తా ప్రాంతం అంతా పాలకపక్షం తుడిచిపెట్టుకుపోయిందన్నదే నిజం. ప్రజలు తమ తప్పు తాము తెలుసుకొని, నాతో సహా తమ తప్పు తాము తెలుసుకొని ప్రజా సంక్షేమం కోసం ఒక అద్భుతమైన విజయాన్ని, ఎటువంటి అద్భుతమైన విజయాన్ని ఇవ్వబోతున్నారంటానికి సంకేతం ఈరోజు మనం చూస్తున్న ఈ అపూర్వ స్వాగతం. ఇంకో దిక్కు ఇన్నొద్దులు లేనిది ఇప్పుడు యాదికొచ్చింది ఆ నియోజకవర్గం అని ఎత్తిపోస్తున్నారు ప్యాన్ పార్టీ వాళ్ళు. 4 ఏళ్లలో ఒక్కనాడు కూడా ఓటేసి గెలిపించిన పబ్లిక్ ను చూడబుద్ధి కాలేదా అన్నట్టు దెబ్బి పొడుస్తున్నారు. ప్యాన్ పార్టీకి రాజీనామా పెట్టి యా పార్టీల షరీకైనా 4 దినాలకే మళ్ళా గదే పార్టీని ఆడిపోసుకుంటాడు. అలవాటైన పానం ఊరుకుంటదా అన్నట్టు మాట్లాడుతున్నారు అధికార పార్టీ వాళ్ళు. ఏమైతే గాని ఎంపీగా గెలిచి నియోజకవర్గానికి 4 ఏళ్ల తర్వాత వచ్చిండంటేనే పరిశాన్ అవుతున్నారు అందరు. ఇప్పుడు అందరికి ఇస్తుర్రు, మాకు ఇస్తలేరు, ఎవ్వరు వస్తలేరు. అయోధ్య రామయ్యకు మా మీద దయ కలుగుతలేదా అని అనుకున్నా. ఇక ఇట్లా అనుకున్నానో లేదో పొద్దుగాలనే వచ్చిర్రు జై శ్రీరామ్ అనుకుంటా. వచ్చి మా వాడ కట్టుకున్న పబ్లిక్ అందరికి అయోధ్య శ్రీరాముని అక్షింతలు ఇచ్చిపోయిర్రు. ఎక్కడ చూసినా ఇప్పుడు శ్రీరాముని ముచ్చట్లే వినిపిస్తున్నాయి. తీరొక్క కానుకలు అయోధ్యకు తరలిపోతున్నాయి. అట్లనే ఇగో మన దిక్కు ఓ నేతన్న రామయ్య కోసం ఏం తయారు చేసిండో చూడుర్రి. ఇక చూడర్రే అద్భుతం చేసిర్రు మన నేతన్నలు. అయోధ్య శ్రీరాముని మీద ఉడతా భక్తి సాటుకున్నారు. పట్టుబట్ట మీద బొమ్మలతోని రామాయణం చూపించిర్రు. అగో రావణుని చేతుల దెబ్బతిని కింద పడ్డ జటాయువును రామలక్ష్మణులు ఓదార్స్తున్నారు. సీతమ్మను రావణాసురుడు అపహరించుకొని పోతుంటే రామలక్ష్మణులు ఉరుకులు పరుగుల మీద పోతున్న బొమ్మలు, హనుమంతుడు రామయ్యను కలిసిన ఘట్టం, గిట్ల రామాయణం అంతా పట్టుబట్ట మీద బొమ్మల రూపంలో నేసిర్రు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉండే గీ నాగరాజు అనే అన్న ఇంకో దోస్తుతోని కలిసి నేసిండట గీ వస్త్రం. 4 నెలలు రథం పట్టినట్టు నిష్టగా ఉండి 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి తయారు చేసిర్రట. అంచుల మీద రామాయణ ఘట్టం బొమ్మలుంటే ఇక మధ్యలో మొత్తం జై శ్రీరామ్ అని రాసిర్రు. 1 కాదు 2 కాదు 13 భాషలలో జై శ్రీరామ్ అని రాసిర్రు. అట్లా 33,000 సార్లు శ్రీరామనామం వచ్చేటట్టు తయారు చేసిర్రట. జనవరి 22 తర్వాత అయోధ్య శ్రీరామునికి ఈ పట్టు వస్త్రం సమర్పిస్తారట. దీన్ని నేను కానుకగా ఇవ్వబోతున్నాను. నేను వాళ్ళతో సంప్రదింపులు జరిపి దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ అన్ని పంపాను. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. చాలా అద్భుతంగా చేశామని వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. త్వరలోనే అంటే అయోధ్య మనకి జనవరి 22వ తేదీ అయోధ్యలో రామప్రతిష్ఠ అయిపోయిన తర్వాత నన్ను సంప్రదిస్తామన్నారు. నేను అప్పుడు వెళ్ళి నా కుటుంబ సమేతంగా అయోధ్యలోని రామ మందిరానికి కానుక ఇవ్వబోతున్నాను. 4 నెలలు వేరే బట్ట నేయకుండా కేవలం ఈ పట్టు వస్త్రమే తయారు చేసిర్రట. గొప్ప ముచ్చటనే. దేశంలో ఏ మూలకున్నోళ్ళు కూడా ఎక్కడెక్కడోళ్ళంతా శ్రీరాముని సేవకు ఏదో ఓ తీరుగా చేయేస్తున్నారు. ఎన్నెన్నో కానుకలు పంపిస్తున్నారు. అందరికి బంధువు అయోధ్య రామయ్య అంటే నిజమే మరి అనిపిస్తున్నది కదా. రోడ్ల మీద గుంతలుంటే సర్కారోలను పొట్టు తిట్టుకుంటాం. లీడర్లు ఓట్లు అడగనీకే వచ్చినప్పుడు గట్టిగా అరుచుకుంటాం. రోడ్లు పాడగాను అని వశంగానట్టు ఎత్తిపోస్తుంటాం. కానీ ఇగో గుంతల రోడ్లు చేయబట్టి ఇక్కడ ఓ ముసలోనికి పోయిన పానం వెనకకు తిరిగి వచ్చింది. అరే నిజముల్లా? ఇగో కావాలంటే మీరే చూడుర్రి. ఇక గీ పెద్ద మనిషి హర్యానా రాష్ట్రంలో ఉన్న కర్నల్ అనే జాగాలో ఉంటాడట. పేరు దర్శన్ సింగ్. ఏండ్లు మీద పడ్డాయి కదా, ఇక అట్లా వచ్చే పానం పోయే పానం అన్నట్టుంటే ఇంటోళ్ళు దావకానకేసుకొని పోయిర్రాట. సీరియస్ ఉన్నాడు, ఎప్పుడు ఏమయ్యేది తెలియదని వెంటిలేటర్ మీద పెట్టిరాట డాక్టర్లు. 4 దినాలు వెంటిలేటర్ మీదనే ఉన్నాడట. అటెనక ఇక డాక్టర్లు అన్ని చెకింగ్లు చేసి అంతా అయిపోయింది, కైలాసం పోయిండు, ఇంటికి తీసుకుపోయి సావుకార్యం చెయ్యిర్రు అని చెప్పిర్రాట. అయ్యో దేవుడా అనుకుంటా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. అట్లనే ఓ అంబులెన్స్ మాట్లాడుకొని ఇంటికి తీసుకుపోతుంటే నడమ పెద్ద ఇచ్చాంతరమే అయ్యింది. దవాఖానకెళ్లి గీ దర్శన్ సింగ్ సొంతూరు బల్వాన్ అనే జాగకు తీసుకుపోతుంటే
రోడ్డు అస్సలు మంచిగా లేదట, అన్ని గుంతలే, ఎత్తేస్తే నడ్డి పూసలు 4 వంకలు అవుతాయట, గట్లుంటదట రోడ్డు. ఇక అంబులెన్స్ గా రోడ్డు మీద పోతుంటే మరి ఇక ఏమైందో ఎట్లయిందో గాని చచ్చిపోయిన దర్శన్ సింగ్ మళ్ళా లేచి కూకున్నాడట. రోడ్డు మీద కుదుపులకు ఒంట్లే సామాన్లు అన్ని అటు ఇటు కదిలి గుటుక్కుమన్న గుండె మళ్ళా గుడుగుడు మన్నది కావచ్చు. మంచిగా కండ్లు తెరిచి మిటమిట కండ్లు కొట్టేటాలకు అబ్బర కొడుకు అని ఊరికి పోయేటోళ్ళు అంబులెన్స్ ను మళ్ళా దవాఖానకు మలిపిర్రాట. ఇక అట్లా ఇప్పుడు మళ్ళా బెడ్ మీద ట్రీట్మెంట్ నడుస్తున్నది అన్నట్టు. ఏమైనా గుంతల రోడ్డు చేయబట్టి పోయిన పానం వెనుకకు వచ్చింది అనుకుంటారు ఇప్పుడు అందరూ. గుంతల రోడ్లతోని పానాలు పోతాయనే తెలుసు గాని గిట్ల పోయిన పానం వెనుకకు వస్తుందని తెలియకపోయా కదా అనుకుంటారట అందరూ.